అసలు పరమశివుడికి వయస్సు ఎంత తెలుసున్నవాడెవరు? పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరం. అసలు రూపం తెలియని వాడితో పెళ్లి ఏమిటమ్మా నీకు? పైగా కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏరి లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే తల్లి తండ్రి. అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు? అతనితో పెళ్లి ఏమిటి? ఇవన్నీ అలా వచ్చే పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో. ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా? శ్మశానానికి తీసుకెడతాడు. అక్కడ మీ కాపరం ఉంటావా? ఏంటమ్మా ఆయనతో పెళ్లి అని ఊరుకోలేదు. ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకో. రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుబట్టలు బంగారు పళ్ళెల్లో పెట్టి కట్టుకోవా ఎల్లుడు ఇస్తాడు. రక్తం ఓడిపోతున్నటువంటి ఏడుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీద. బాగుంటుందా? ఎంత అసహ్యంగా. ఆయన ఆవులు వేసుకుంటాడమ్మా, బాగుంటుందా? ఏమిటమ్మా ఆయనతో పెళ్లి ఏంటమ్మా? రేపు పొద్దున ఎద్దుకండి, ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే అక్కడ ఎద్దే. నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నాను, నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగులుకుని నాతో వచ్చి వదిలే తపస్సు నిందాడు. వీడు శివలింగ చేస్తున్నాడు కాబట్టి వీడిని వీపు మీద నాకు వేయండి, పళ్ళు ఊడిపోయేట కొద్ది లాగా అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు.